యూరప్, పశ్చిమ ఆసియాలలో సుదీర్ఘంగా సాగుతున్న యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా అస్థిరతను, అనిశ్చితిని సృష్టిస్తున్నాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్లపై రణబేరి మోగించినప్పుడు అది కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాలేదు. గ్లోబల్ సౌత్ దేశాలలో ఆహారం, ఎరువులు, ఇంధన కొరతను సృష్టించి కోట్లాది మంది సామాన్యుల జీవితాలను రోడ్డున పడేసింది. గతంలో జో బైడెన్ యంత్రాంగం యుక్రెయిన్ను రష్యాకు వ్యతిరేకంగా కోల్డ్ వార్ బ్యాటిల్ గ్రౌండ్గా మార్చాలని చూడడంతో ఈ యుద్ధం మరింత ముదిరింది. అయితే ఆయన తర్వాత వచ్చిన ప్రధాని డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ యుద్ధాన్ని ముగించడమే తన లక్ష్యమని ప్రకటించారు. యుక్రెయిన్కు అత్యాధునిక ఆయుధాల సరఫరాను నిలిపివేసి పుతిన్తో ఫోన్లో డిస్కషన్స్ జరిపారు. అమెరికా మట్టిపైనే పుతిన్తో సమ్మిట్ మీటింగ్కు కూడా ఇన్వైట్ చేశారు. కానీ ఇప్పటి వరకు అటు పుతిన్ను కానీ ఇటు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని కానీ సీజ్ ఫైర్కు ఒప్పించడంలో ట్రంప్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఎప్పుడైతే వాషింగ్టన్ దృష్టి యుక్రెయిన్ నుండి ఇరాన్ వైపు మళ్లిందో అప్పుడు రష్యాపై ఒత్తిడి కాస్త తగ్గింది. ట్రంప్ పుతిన్కు ఫ్రెండ్లీగా ఉంటూ యుక్రెయిన్కు అండగా నిలవకపోవడంతో ఇతర నాటో సభ్య దేశాలు రంగంలోకి దిగి రష్యా గెలవకుండా యుక్రెయిన్కు బ్యాక్ సపోర్ట్ ఇస్తున్నాయి. మరోవైపు రష్యా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దెబ్బతీస్తూ యుక్రెయిన్ లోపలికి దూసుకువెళ్లి దాడులు చేస్తూ ఉండడంతో ఈ యుద్ధానికి ప్రస్తుతానికి ముగింపు పడేలా కనిపించడం లేదు. అయితే యుక్రెయిన్ కంటే ఘోరమైన ఇంపాక్ట్ ఇరాన్ యుద్ధం వల్లే పడింది. ఇజ్రాయెల్, యుఎస్ కలిసి స్టార్ట్ చేసిన ఈ యుద్ధం ఇప్పుడు పూర్తిగా ట్రంప్ యుద్ధంగా మారిపోయింది. ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ ఎనర్జీ మార్కెట్ కుప్పకూలింది. చమురు ఉత్పత్తి చేసే దేశాలు లాభపడుతున్న ట్రావెల్, టూరిజం, ట్రాన్స్పోర్ట్, హెల్త్ లాంటి రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలు అంతర్జాతీయ దేశాల మధ్య ఉండాల్సిన కనీస నమ్మకాన్ని దెబ్బతీశాయి. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలలోనే ఒక రకమైన అభద్రతాభావం మొదలైంది. అమెరికా, ఇజ్రాయెల్లు భారీగా బాంబుల వర్షం కురిపించినప్పటికీ ఇరాన్ ఇంకా గల్ఫ్ దేశాలపై మిస్సైల్ దాడులు చేస్తూనే ఉందంటే అమెరికా ఇస్తున్న రక్షణ హామీలకు విలువేముంది అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ రెండు యుద్ధాల ఎఫెక్ట్ ఇప్పుడు ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి భద్రతలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బీజింగ్లో ట్రంప్ షీ జిన్పింగ్ సమ్మిట్ తర్వాత అమెరికా, చైనా సంబంధాలు అటు పాజిటివ్గా కానీ ఇటు నేరుగా ఘర్షణ పడేలా కానీ లేవు. కానీ ఇక్కడి అసలు భయం ఏంటంటే చైనా దూకుడు ప్రదర్శిస్తున్న వేళ అమెరికా దశాబ్దాలుగా ఇస్తున్న భద్రతా హామీలను ట్రంప్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా అనేదే పెద్ద టెన్షన్. ఇటీవల చైనా పసిఫిక్ మహాసముద్రంలో సబ్మెరైన్ ఆధారిత ఖండాంతర క్షిపణి టెస్ట్ నిర్వహించింది. దీనికి సంబంధించి అమెరికాకు కేవలం కొన్ని గంటల ముందే అది అరాకొరా సమాచారంతో నోటీసు ఇచ్చింది. అమెరికా కేవలం విమర్శించి ఊరుకుంది తప్ప ఏమీ చేయలేకపోయింది. ఇది వాషింగ్టన్ను పెద్దగా కలవరపెట్టకపోయినా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్ వంటి ప్రాంతీయ దేశాలను మాత్రం వణికించింది. చైనా మిలిటరీ పవర్ చూసి ఈ దేశాలు ఓపెన్గా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు న్యూక్లియర్ ఆర్మ్ కంట్రోల్స్ చర్చలకు చైనా అస్సలు ఒప్పుకోవడం లేదు సరికదా, తన అణు ఆయుధాల సంఖ్యను భారీగా పెంచుకుంటూ పోతుంది. రష్యాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్తో వ్యూహాత్మక బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి షీ జిన్పింగ్ ప్యాంగ్ గ్యాంగ్లో పర్యటించారు. ఇదంతా జపాన్ను తీవ్రంగా కలవరపెడుతుంది. ట్రంప్ తన మొదటి టర్మ్లో నార్త్ కొరియాను కంట్రోల్ చేయాలని చూసినా ఈ రెండో టర్మ్లో మాత్రం జపాన్, సౌత్ కొరియాలు తమను తాము రక్షించుకోవడానికి మరిన్ని నిధులు ఖర్చు పెట్టుకోవాలంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో అమెరికా అణురక్షణ హామీలపై జపాన్, సౌత్ కొరియాలకు నమ్మకం పోతుంది. నాటో దేశాలను ట్రంప్ ట్రీట్ చేసిన విధానం చూశాక ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. సౌత్ చైనా సీలోని దీవులు, జలాలపై చైనా తన సార్వభౌమాధికారాన్ని ప్రదర్శించడం ఇప్పుడు ఒక న్యూ నార్మల్గా మారిపోయింది. చైనా, ఫిలిప్పీన్స్ వివాదం తరచూ హింసాత్మకంగా మారుతున్నా అమెరికా భద్రతా హామీలపై ఆసియా దేశాలకు భరోసా కలగడం లేదు. అటు ఈస్ట్ చైనా సీలోని సెన్కాకు దీవుల విషయంలో చైనా, జపాన్ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నాయి. జపాన్ ప్రధాని సనాయ్ తక్కైచి తైవాన్ అంశాన్ని లేవనెత్తినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తైవాన్ అంశంపై వాషింగ్టన్ దశాబ్దాలుగా స్పష్టత ఇవ్వడం లేదు. కానీ రీసెంట్గా ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తూ అమెరికా తీరానికి వేల మైళ్ల దూరంలో ఉన్న తైవాన్ను రక్షించడానికి తాము అమెరికా సైన్యాన్ని పంపబోమని అనడం చైనాకు పెద్ద అడ్వాంటేజ్గా మారింది. షీ జిన్పింగ్ చైనా పర్యటనలో తైవాన్ అనేది తమ రెడ్ లైన్ అని స్పష్టం చేసిన ట్రంప్ మౌనంగా ఉండిపోయారు. పైకి ఇండో పసిఫిక్ ప్రశాంతంగా కనిపిస్తున్నా లోపల మాత్రం పెద్ద యుద్ధానికి పునాది పడుతుంది. రేపు యుక్రెయిన్పై రష్యా చేసినట్లు లేదా ఇరాన్పై అమెరికా చేసినట్లు చైనా కూడా తైవాన్ లేదా జపాన్పై దాడికి దిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.